13 ఏళ్ల పిల్లాడు తన బాబాయ్ కాళ్ళ మీద పడి కాపాడమని ప్రాధాయపడ్డాడు. కానీ ఆ బాబాయ్ కనికరించకుండా వేటగాళ్లతో వేటాడించి చంపేశాడు. ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఇది పూణేలోని శనివారవాడ కోట. ఇక్కడ చంపబడింది ఎవరో కాదు, మరాఠా సామ్రాజ్యానికి వారసుడు నారాయణరావు. చంపించింది ఎవరో తెలుసా? తన సొంత బాబాయ్ అండ్ పిన్ని. అధికారం కోసం ఆ చిన్న పిల్లవాడిని వేటగాళ్లతో వేటాడించారు. ఆ రాత్రి కోటంతా ప్రాణభయంతో నారాయణరావు పరుగులు పెట్టాడు. కాకా నన్ను కాపాడు అని అరుస్తున్నా ఎవ్వరూ రాలేదు. హంతకులు అతన్ని పట్టుకుని కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ ముక్కలన్నీ పక్కనే ఉన్న నదిలో పాడేశారు. అంత దారుణమైన హత్య ఆ కోట గోడల మధ్య జరిగింది. అప్పటి నుండి ఆ కోట శపించబడిందని చెప్తారు. ఇప్పటికీ అమావాస్య రాత్రుల్లో కాకా మాలా బచావా అంటే కాకా నన్ను కాపాడు అనే శబ్దాలు ఇప్పటికీ వినిపిస్తాయంట. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఆ కోటలోకి ఒక్క మనిషిని కూడా వెళ్ళనివ్వరు. అక్కడ డ్యూటీ చేసే గార్డ్స్ సైతం రాత్రిపూట భయంతో వణికిపోతుంటారు. ఇలాంటి దారుణమైన హత్యలు జరిగిన కోటలు మన ఇండియాలో చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వచ్చిన రెస్పాన్స్ బట్టి ఇంకా రియల్ స్టోరీస్ మీకు చెప్తాను.